నమస్కారం సార్. ఈరోజు భారతదేశంలో ఉన్న రైతుల సమస్యల అనేది తీసుకున్నాం సార్. భారతదేశంలో ఉన్న పత్తి రైతులకు సరైన గిట్టుబాటు ధర లేక అందరూ కూడా ధర్నాలు చేస్తుంది. కారణం ఏంటంటే కేంద్ర విదేశాల నుంచి ట్యాక్స్ రేట్లు తీసేసింది. అక్కడ నుంచి విదేశాల నుంచి తీసుకొచ్చిన పత్తిని ఎక్కువ దిగుమతి తీసుకుంటారు కాబట్టి ఇక్కడ భారతదేశంలో రైతులు పత్తి రైతులు చాలా నష్టపోతుంది. దీని గురించి మీ అభిప్రాయం? మనది వ్యవసాయక దేశం. ఇప్పటికీ జనాభాలో అత్యధిక శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. రైతులు పంటలు పండిస్తేనే ఎవరికైనా ఆహార ధాన్యాలు దొరుకుతాయి. రైతులు పత్తి పండిస్తేనే బట్టల మిల్లులకు పత్తి అనేది వస్తుంది. ఇవి చాలా ప్రధానమైనటువంటి విషయాలు. ప్రపంచంలోని అనేక దేశాల్లో, ఈవెన్ అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కూడా రైతులకు చాలా సబ్సిడీలు ఇస్తున్నారు. వాళ్ళ వ్యవసాయ ఖర్చులో దాదాపు 60%, 50%, 60% ప్రభుత్వాలే సబ్సిడీతోటి వాళ్ళు ఆదుకుంటున్నారు. అదిగాక వాళ్ళ దగ్గర ఆధునిక యంత్రాలు చాలా ఉన్నాయి, మంచి విత్తనాలు వాళ్ళకు దొరుకుతాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళ ఉత్పత్తి మనకంటే మనకు ఎకరానికి ఎంతైతే మనకు పంట పడుతుందో దానికంటే రెండంతలు కూడా పంటలు వాళ్ళకు పడతాయి. మన ఉత్పత్తి ఖర్చులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఉత్పత్తి ఖర్చులు చాలా తక్కువ దొరుకుతాయి. ఇక్కడ భారతదేశంలో వ్యవసాయ రంగం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల క్రమంగా వ్యవసాయానికి ఇచ్చే బడ్జెట్ తగ్గించారు. మొదటి పంచవర్ష ప్రణాళికలో 28% వ్యవసాయం కేటాయించేవారు. దాని తర్వాత మనకు 9%, 10% పడిపోయింది. ఇప్పుడైతే కనీసం 2% కూడా బడ్జెట్లో మనకు వ్యవసాయ రంగాన్ని కేటాయించడం లేదు. ఇది ఒక నిమిషం. పంచవర్ష ప్రణాళికలో 28% బడ్జెట్లో వ్యవసాయాన్ని కేటాయించారు. 2019-20 నాటికి 9.5కు చేరిపోయింది. 2025-26కు 2.7 మాత్రమే కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయిస్తుంది. 2.7 అంతవరకే. విద్యకు తక్కువైపోయింది, వైద్యానికి తక్కువైపోయింది, వ్యవసాయ రంగానికి తక్కువైపోయింది. ఈ విధంగా ఏంటంటే వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం లేకపోవడం వల్ల ప్రాజెక్టు పూర్తి కావడం లేదు. ఇంకా 40% భూమి ఇది వర్షాధారం మీద ఆధారపడుతుంది. సో రైతులకు ఏంటంటే ఖర్చులు పెరిగిపోయి, విత్తనాల ఖర్చులు పెరిగినాయి, ఎరువుల ఖర్చులు పెరిగినాయి, పురుగుల మందుల ఖర్చులు పెరిగినాయి, ట్రాక్టర్ ఖర్చులు పెరిగినాయి, కూలీల ఖర్చులు పెరిగినాయి. దీనివల్ల రైతాంగం నష్టపోతున్నారు. రైతుకు ఏం చేయాలంటే డాక్టర్ స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా ఎంతైతే రైతు ఖర్చు పెడతారో కుటుంబ శ్రమను కూడా దానికి కలిపి అందులో సగం దానికి కలిపి ఎంఎస్పి డిసైడ్ చేయాలి. కనీస మద్దతు ధర. అంటే కనీస మద్దతు ధర లెక్క ప్రకారం చూస్తే ఈరోజు పత్తికి 10,700 రూపాయలు కనీస మద్దతు ధర ఉండాలి. కానీ కేంద్రం మద్దతు ధర నిర్ణయం చేసేటప్పుడు 7,600 రూపాయలు డిసైడ్ చేసినారు. కానీ రైతులు ఎంతో నష్టపోతున్నారు. మద్దతు ధర నిర్ణయించడంలోనే సరియైన నిర్ణయించగా పంటల మిల్లు వాళ్ళకు అనుకూలమైన పద్ధతి పెద్ద పెద్ద కంపెనీల మిల్లు యజమానులకు అనుకూలంగా ఉండేటటువంటి విధంగా పత్తి రేటు తక్కువ డిసైడ్ చేస్తున్నారు. వాళ్ళకు లాభం చేయాలని ఉద్దేశించారు. దానివల్ల ఇప్పుడు ఏమైపోయిందంటే పత్తి కొనుగోలు అనేటటువంటిది మార్కెట్కి వచ్చిన తర్వాత కూడా రైతులు చాలా ఇబ్బంది పడుతుంది. ఏమైందని ఇంకోటని ఒక క్వింటాల్లో 4 కిలోలు తీసుకోవడం, 5 కిలోలు తీసుకోవడం, హవాలీ ఛార్జెస్ అని ఇంకోటని ఈ విధంగా మార్కెట్లో యథేచ్ఛగా దోపిడీ జరుగుతూ ఉంది. ఈ విధమైనటువంటి పరిస్థితులలో చాలామంది రైతులు చాలా నష్టపోతున్నారు. ఒక పత్తి పంటకి కాదు, దాదాపు అన్ని పంటలకు ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు అంటే పుండు మీద కారం జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే పత్తి దిగుమతి ఏదైతే విదేశాలకు వెళ్ళి వచ్చేదో ఇదివరకు పత్తి దిగుమతి మీద 11% అనేది మనకు ఇంపోర్ట్ ట్యాక్స్ వేసేవారు. ఇప్పుడు ఏం చేశారు, ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ఆ ఇంపోర్ట్ ట్యాక్స్ తీసేసి అంటే ఫ్రీగా యథేచ్ఛగా పత్తి విదేశాలకు వెళ్ళి ముఖ్యంగా అమెరికాకి వెళ్ళి మన భారతదేశానికి వస్తుంది.
అంటే మోడీ గవర్నమెంట్ సార్ మేక్ ఇన్ ఇండియా ఒక దాంట్లో స్వదేశీ వస్తువులను వాడడం విదేశీ వస్తువులను బహిష్కరిస్తామని చెప్పింది సార్. ఇప్పుడు పత్తి కూడా ఇంపోర్ట్ విదేశీ వస్తువే కదా సార్. మొత్తం మరి ఎందుకు సార్ మరి దాన్ని మోడీ గవర్నమెంట్ ఎందుకు ప్రోత్సహిస్తుంది? పత్తి కాదు, అనేక ఆహార ధాన్యాలను కూడా విదేశాలకి దిగుమతి చేసుకోవడానికి ఇవాళ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, అగ్రిమెంట్ చేసుకున్నది. మొన్న ట్రంప్ చెప్పిన తర్వాత పత్తి మీద ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది తీసేశారు వీళ్ళు. దీనివల్ల ఇప్పుడు ఏంటంటే విపరీతంగా విదేశాలకు వెళ్ళి పత్తి అనేది మన భారతదేశానికి వస్తుంది. అంటే ఇప్పుడు ఈ మాటల వరకే మోడీ గవర్నమెంట్ పరిమితం అవుతుంది. మాన్ కీ బాత్లో కూడా స్వదేశీ వస్తువులను వాడడం విదేశీ వస్తువులను బహిష్కరిస్తామని మాన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ చెప్తూ ఉంటారు. అంటే ఈ గవర్నమెంట్ వాళ్ళ స్వలాభం కోసము ఈ ట్యాక్స్ అనేది రద్దు చేసి ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న రైతులకు ఇలాంటి ఇబ్బందులు అవుతున్నాయి సార్. అట్లా గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం చొరవ చూపంటారు రైతుల పైన. కరెక్టే, కానీ కేంద్ర ప్రభుత్వము విదేశీ వ్యాపారస్తుల ఒత్తిడికి లొంగిపోయి, లేదా ట్రంప్ లాంటి వాళ్ళు చెప్పినటువంటి దానికి లొంగిపోయి ఈ అగ్రిమెంట్లు అనేది చేసుకోవడం జరిగింది. ఇది రైతాంగానికి చాలా నష్టం కలిగిస్తుంది. వచ్చే సంవత్సరం నుంచి విదేశాలకు వెళ్ళి కనుక పత్తి మార్కెట్కి వస్తుంది, క్వింటాల్కి 4,000 5,000 కూడా రైతాంగానికి దొరికే పరిస్థితి ఉండదు. విపరీతంగా రైతులు నష్టపోతారు. చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ఈరోజు అంటే మోడీ గవర్నమెంట్ ఏ రోజు కూడా కనీసం రైతులకు అప్పులు కేంద్రం నుంచి మాఫీ కానీ, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాఫీ చేసిన రైతుల అప్పులు, కానీ కేంద్రం మట్టుకు మాఫీ చేయాలి. అదే కార్పొరేట్ కంపెనీలకు ఒకేసారి 16 లక్షల కోట్లు కార్పొరేట్ కంపెనీలు బ్యాంకులకి అప్పులు తీసుకొని బ్యాంకుని ఎగ్గొట్టిన డబ్బులు బ్యాంకులు ఉంచితే ఆ డబ్బు 16 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం ఒకేసారి ఇచ్చింది. మళ్ళీ ఇంకోసారి కూడా ఒక 10 లక్షల కోట్లు రెవెన్యూ బకాయిలు కూడా దాదాపు 14 లక్షల కోట్లు ఈ కార్పొరేట్లకి వెళ్ళి గవర్నమెంట్ మాఫీ చేయడం అనేది. విదేశాలకి బ్లాక్ మనీ తీసుకొస్తామన్నారు, 60 లక్షల కోట్లు ఆ రోజులో చెప్పారు. మరి ఇప్పుడు వెళ్తుందో విదేశాలకి బ్లాక్ మనీ ఇస్తున్నారు. మీరు భారతదేశంలో ఉన్న రైతులకు మీ సలహా ఇస్తారు సార్? రైతులు ఇప్పుడు ఎట్లయితే ఇది వరకు పంజాబ్, హర్యానా అక్కడ రాష్ట్రాల్లో రైతులు పోరాటం చేస్తున్నారు, ఈ రైతులు పెద్ద ఎత్తున ఈ బీజేపీ చేస్తున్న కుట్రల్ని గమనించి, కేంద్రం చేస్తున్న కుట్రల్ని గమనించి పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళన చేస్తే కానీ కేంద్ర ప్రభుత్వం వెనుకతో తగ్గదు. మొత్తం ఇప్పుడు బీజేపీ నుంచి గెలిచినటువంటి తెలంగాణలో రైతులు, ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ, కరీంనగర్ బీజేపీ ఎంపీ, అసలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? రైతులకు వ్యతిరేకంగా కేంద్రం చేస్తూ ఉంటే నోరు మూసుకొని కూర్చున్నది. వీళ్ళు వాళ్ళ పదవులకు రాజీనామా చేయాలా, లేకపోతే వ్యవసాయదారులకు చాలా నష్టం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈరోజు జస్టిస్ చంద్రకుమార్ గారు రైతుల గురించి చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది.